ప్రకటన గ్రంథం ఎఫెసు సంఘం ఫస్ట్ సంఘం పార్ట్ 2 చెప్తున్నాను. మరి ఇది వినేవాళ్ళు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం మహోన్నతుడా గలడ సర్వశక్తి కలిగిన దేవా యేసు ప్రభా, అయా ఈ వాక్యాన్ని వినే ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. కృప చూపించి దయ చూపించండి. సాతాను క్రియలు లయపరిచి ప్రతి బిడ్డలోకి మీరు వెళ్ళి నా ప్రభా కావలసిన సహాయం తెలియచేయమని నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని నజరేతుని యేసు నామమున బ్రతిమాలుచున్నాను తండ్రి. ఎఫెసు సంఘము పార్ట్ 2 పార్ట్ 1 ముందు ఇచ్చున్నాము. మరి చూసిన ప్రతి చూడబోయే ముందు ఇంకా చాలా పంపించాలి. అన్నీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలి. మళ్ళా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మరి బాగుంటుంది. ఎఫెసు సంఘము పార్ట్ 2 శిక్ష. చిన్నాశిలో ఉన్న ఎఫెసు సంఘమునకు దీపస్తంభములను తీసివేతునని ఆత్మీయ స్థితి, అంటే ఇది శిక్ష. ఆత్మీయ స్థితి తీసేస్తానంటున్నారు. ఏ సంఘములోని పరిస్థితి బాగోలేదో ఆ పరిస్థితి ఆ సంఘాన్ని తీసేస్తారు. అందుకని స్థితి ముందున్న స్థితి కంట క్రమేపడంగా స్థితి మారిపోయింది. అందుకు ఎఫెసు సంఘమునకు దీపస్తంభమును తీసివేతులని ఆత్మీయ స్థితి చెబుతున్నారు. ప్రభు చెప్పిన 30 సంవత్సరంలో టార్కీ వారు దానికి స్వాధీనం పరుచుకునేందున ఎఫెసు సంఘము లేదు. ప్రభు చెప్పారు తీసేస్తానని. తీసేస్తానన్న తర్వాత 30 సంవత్సరాలకి మరి అది టార్కీ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎఫెసు సంఘము భూమి మీద కట్టయింది. దీని భూలోక స్థాపము తీసివేయబడినది, కానీ ఇది భక్తులు స్థాపించినారు కనుక పరలోక స్థానము ఉండిపోయినది. భూలోకములోని ఎఫెసు సంఘము తీసివేశారు. అయితే మరి పరలోకంలో దాన్ని స్థిరంగా ఉంచారు. కారణం, భూలోకం మీద ఎఫెసు సంఘం కోసము అపోస్తులు ప్రార్థన చేశారు, గట్టి ప్రార్థన చేశారు, కన్నీటితో ప్రార్థన చేశారు, భక్తులు ప్రార్థన చేశారు కనుక భూలోకం మీద దాన్ని తీసివేసిన పరలోకంలో దాన్ని ఉంచారు. ఎఫెసు సంఘము 170 సంవత్సరములు భూలోకం మీద ఉన్నది. ఆ తర్వాత టార్కీ వాడు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. శిలువ మీద ప్రభువు మరియమ్మను యోహానును అప్పగించిన చరిత్ర వ్రాయబడిన వ్రాత టార్కీలో దొరికినది. ఈ శిలువ మీద ప్రభువు మరియమ్మను యోహాను అప్పగించిన చరిత్ర. యోహాను, ఇదిగో నీ తల్లి, మరియమ్మ ఇదిగో నీ కుమారుడు, నువ్వు నా తల్లి అని నీ దగ్గరే ఉంచుకో అని యోహానికి చెప్పి మరియమ్మని ఒప్పచెప్పిన అక్కడ రాసుకున్న చరిత్ర టార్కీలో దొరికినది. ఐగుప్తు దేశము దేవునికి విరోధమైన దేశము, మోషే యుద్ధం చేసిన దేశము. ఈ రోజున ఐగుప్తు మారిపోయింది. అలాగే టార్కీ కూడా భక్తులు వెళితే దేవుణ్ణి ప్రార్థన చేసి వాక్యం చెప్తే 6-7 నిలువుల నూతులో పడేసి తాళం వేసి ఆ రూపుని అందులో చచ్చిపోతూ ఉండేవాడు. అలాంటి దేశాలు ఈ రోజున దేవుని సంఘంగా దేవుని ప్రార్థనతో దేవుని కీర్తిస్తూ అద్భుతంగా ఈ రోజున అక్కడ జరుగుతున్నాయి. కానీ మనకు మాత్రం ఏది నిజమా, ఏది అసత్యమా, ఏది సత్యమా అని ఇంతవరకు తెలుసుకోకుండా గుద్దులాడుకుంటున్నాం. భారతదేశం మొత్తం అంతా కూడా, మరి ముఖ్యంగా ఆంధ్ర ఇంకా గుద్దులాడుకుంటుంది. తెలివైన వాళ్ళు అలాంటి దేశాలు ఈ రోజున ప్రప్రథమంగా ఇహో దేవుడు అని యేసు ప్రభు దేవుడు అని తెలుసుకోగలిగారు. చరిత్ర రాయబడిన వ్రాత టార్కీ దొరికినది. ఈ సంగతి బిడ్స్ పేపర్లో ఉన్నది. అప్పటి నుంచి ఆ పేపర్ దాచారు. బిడ్స్ అని పేపర్లో రాశారు. కోరిక లేక సలహా పాత నిబంధన కాలం అంతటిలో దేవుని స్వరం వినబడినది. పాత నిబంధన కాలం మొత్తం అంతా కూడా దేవునితో మాట్లాడి ముఖాముఖి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. స్వరముతోనే విన్నారు.
స్వరముతోనే మాట్లాడారు. కొత్త నిబంధన కాలంలో కుమారుని స్వరము వినబడింది. అందుకు పాత నిబంధన కాలము డైరెక్ట్గా మాట్లాడలేదు కాబట్టి, స్వరముతో మాట్లాడలేదు కాబట్టి, తండ్రి ఏ రూపంలో ఉంటాడో తెలియదు కాబట్టి కుమారుని కొత్త నిబంధన కాలంలో పంపించి అతనితో మనము మాట్లాడే రీతిగా మానవుడు మాట్లాడటం, దేవుడు మానవుడితో కలిసి ఉండటం, ఇవన్నీ కూడా తండ్రి చేసిన పని. సంఘకాలంలో పరిశుద్ధాత్మ స్వరము వినబడింది. సంఘకాలం ఇది. ఈ సంఘకాలంలో ప్రభు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో మాటలు జరిగినాయి. అపోస్తలుల కార్యం 8:29 ఉంది. 7 సంఘాలు వినుచుండెను. చెవులు 2 రకములు. ఒకటి ఈ లోకమునకు సంబంధించినవి, స్వరము విన శరీరము చెవులు. 2 చెవులు అంటే ఈ 2 చెవులు కాదు, 2 చెవులు కలిసి ఒక చెవు. ఇది వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు విని దాని రూపుడిగా సరిదిద్దుకునే తర్వాత లోకంలో కావలసిన మాటలు చెప్పుకునే మాటలు. కానీ పరిశుద్ధాత్మతో వచ్చే స్వరము వినే చెవులు వేరు. ఆ చెవులు రేపు రాకడ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి బోధకులైనా, వినేవాళ్ళైనా, సంఘ సభ్యులైనా ప్రతి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పిలుపు వచ్చినప్పుడు అది వినే చెవులు పరిశుద్ధాత్మకు సంబంధించిన చెవులు. అది ఎలా వినాలి? సన్నిధి గదిలో ఉన్నప్పుడు, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు ఆత్మకు సంబంధించిన శబ్దం అది నేర్చుకోవాలి. లోకంలోనే రాకడ రాకముందే 2 దేవుని స్వరం వినే ఆత్మీయ సేవలు. ఆ పరిశుద్ధాత్మతో దేవుడు స్వరం వినే అవి ఆత్మ సేవలు, అవి వేరు. సకలేంద్రియములారా, సకలేంద్రియము అనగా పంచభూత్రియులు అనగా పంచ నేత్రయాలు. ఈ పంచ నేత్రయాలు అనగా చెవి, కన్ను, ముక్కు, చర్మము, నాలుక, నోరు. ఈ పంచభూతాలు ఎలా ఉన్నాయో పంచాంద్రియములు కూడా అలాగే ఈ ఉన్నవి. నోరు వాటి లక్షణములు వినికిడి. నోరు అనగా వాటి లక్షణములు వినికిడి. చూపు, శ్వాస. మనకి ఏది శ్వాస ద్వారా కనబడుతుందో స్పర్శ తెలుస్తుంది. మన శరీరం టచ్ అయినప్పుడు రుచి. నాలుక ఈ రుచిని, మరి ఉప్పు ఎక్కువ ఉందో తక్కువ ఉందో, కూర బాగుందో లేదో, కారం ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకోగలిగింది నాలుక. స్పర్శ ఇది. గ్రహింపు, ఆలోచించటం. తర్వాత ఉన్నవి. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదములు ఉన్నవి. అవన్నీ మనకు తెలిసినవే. మన శక్తులకు పరిమితి ఉన్నది. ఏ శక్తి ఉన్నా కూడా అది కొంతవరకే పరిమితి. అలాగే సాతాను కూడా ఎన్ని అద్దులు మీరిపోయినా కూడా దేవుని విషయంలో దాని కొన్ని అద్దులే ఉన్నాయి. సమయం అయిపోయిందని, నాది అని అతను రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోయినా అది ఎవరి దగ్గర రెచ్చిపోతాడు? మన దగ్గర, ప్రార్థన లేని వాళ్ళ దగ్గర, విశ్వాసం లేని వాళ్ళ దగ్గర రెచ్చిపోతాడు. కానీ దేవుని దగ్గర మాత్రం రెచ్చిపోతాకి వీలు లేదు. కనుక మన శక్తికి మించిన అవి తెలుసుకున్నటకు ఆత్మీయ చెప్పవలెను. మన శక్తికి మించినవి ఆత్మ చెప్పాలి. ఈ ఆత్మ చెప్పాలంటే దేవుని ఆత్మ స్వరముతో మనం వినాలి. అప్పుడు మనము దేవుని మాటలు విని ఆ స్వరముతో మనము జరగవలసిన పనులు దేవుడు చెప్పినవి మనం చేయాలి. కనుక ఆత్మీయ సేవ కావలెను. ప్రతి విశ్వాసికి, ప్రతి బోధకుడికి, ప్రతి వాళ్ళకు కూడా ఆత్మశవులు కంపల్సరిగా కావాలి. కడవరకు దైవభక్తులు వృద్ధి నుండి ప్రభునందు ప్రేమ కలిగి ఈ లోక జీవితం ముగింపు. కడవరకు దైవ భక్తిలో, దేవుని భక్తిలో ఉండి వృద్ధి నుండి, బాగా వృద్ధి నుండి, పాటల యందు, తర్వాత ప్రార్థన యందు, తర్వాత సన్నిధి యందు, అన్నింటిలో కూడా వృద్ధి నుండి ప్రభునందు ప్రేమ కలిగి ప్రభుతో ప్రేమగా ఉండి ఈ లోక జీవితం ముగింపు. తర్వాత పరదేశకు చేరినప్పుడే సంపూర్ణ జయము. ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవి. ఈ లోకం అయిపోయిన తర్వాత పరమునకు వెళ్ళుట అంటే దేవుని దగ్గరికి వెళ్ళుట.
అప్పుడు ఈ లోకం మొత్తం అంతా అయిపోయి తర్వాత దేవుని దగ్గర మనము ఉంటాము. పరదేశు అనగా వనమని అర్థము. ఒక వనం పరదేశ అనగా అర్థము. ఆ పరదేశు అను పదము బైబిల్ నందు క్రొత్త నిబంధనలోని 3 చోట్ల మాత్రమే చూడగలము. ఈ పరదేశ అనేది బైబిల్లో 3 చోట్ల ఉన్నవి. ఈ పరదేశాన్ని అనగా లోక 23, 2 కొరింథీ 12:3, ప్రకటన 2:9. ఏదేను తోటను కూడా పరదేశుకు పోల్చిరి. ఆదాము అవ్వ ఉన్న ఏదేను తోట కూడా పరదేశుకు పోల్చిరి. అబ్రాహాము రొమ్మును కూడా పరదేశుకు పోల్చిరి. అబ్రాహాము రొమ్మును ఉన్న పరదేశుకు పోల్చిరి. అది పాత నిబంధన కర్తలు ఉన్న అబ్రాహాము పరదేశు అని అతని మీద ఉన్నప్పుడు, అది పాతాళ లోకంలో ఉన్నప్పుడు ప్రభు శనివారం వెళ్ళి సాతాన్ని ఓడించి తీసుకొచ్చి పరలోకములో ఒక స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఇది పరలోకములని మోక్షమునందు ఒక స్థానం తీసుకెళ్ళి పరలోకములో మోక్షమందు ఒక స్థానాన్ని ఉంచారు. భూమిపై క్రీస్తునందు రక్షింపబడిన వారి ఆత్మనుండు స్థలము, భూమిపై క్రీస్తునందు రక్షింపబడిన వారి ఆత్మలు ఉండు స్థానము పరలోకములో ఒక స్థానంగా ఏర్పాటు చేశారు. జీవవృక్ష ఫలమును భుజింపనిచ్చుట, క్రీస్తునందు మార్పు నుండి క్రొత్తగా సంఘములో చేరినవారు, క్రొత్తవాడు, క్రీస్తునందు మార్పు చెందినవాడు. క్రీస్తునందు మార్పు చెందినవాడు అంటే మరి కొంతమంది ఏమంటున్నారు? మత మార్పిడి అంటున్నారు. ఈ మత మార్పిడి అనేది ఎవరు మారుతారు? నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత, అలాగే మరణస్థితి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలంటే 10 లక్షలు అవుతుంది అంటున్నారు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి నీ విశ్వాసంతో ఉంటే ఆ 10 లక్షలు కూడా అవ్వకుండా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఈ మాట మేము చెప్తే ఇంకా హాస్పిటల్ ఎందుకు అని అంటున్నారు. హాస్పిటల్ ఎందుకంటే అది నేను వివరంగా చెప్తున్నాను, మీరు అర్థమయ్యేలాగా వింటే. హాస్పిటల్లో వెళ్ళవలసిన పని లేదు అని మీరు ఎలాగైతే అంటున్నారో, నువ్వు ఎవరివైనా సరే దేవునికి ఇష్టం వచ్చినట్టు నువ్వు కన్నీటితో తెల్లారుజామున 3 గంటలు లేచి ప్రార్థన చేసి, ప్రభువా నువ్వే దేవుడు, నువ్వు తప్ప ఈ లోకంలో దేవుడు లేదు, నేను చచ్చినా నీ వాడినే, బ్రతికినా నీ వాడినే. హాస్పిటల్కి వెళ్తే 10 లక్షలు అవుద్ది అంటున్నారు ఈ జబ్బుకి. ఏ జబ్బు అయినా సరే, ఎంతైనా సరే నేను వెళ్ళలేనయ్యా అని నువ్వు ప్రార్థించు. ఇక దేవుడు ఉన్నప్పుడు హాస్పిటల్ ఎందుకు అని అంటావు? నేను చెప్పినట్టే మీరు చేయండి, మీరు చేయరు. వెళ్ళి అంటేనే ప్రభా అనేటప్పటికీ తీసేయాలి. మళ్ళీ మీరు తర్వాత మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోవాలి. ఇది ఎంతవరకు న్యాయం? తర్వాత దర్శనం భాగాలని మరి పిల్లలను కూర్చోబెట్టుకొని దానికోసం అడుగుతున్నారు. ఈ దర్శన భాగాలు తప్పు రైట్ అంటున్నారు కొంతమంది. ఈ దర్శన భాగాలు తప్పు రైట్ అన్న విధానాన్ని నేను వివరంగా చెప్తాను. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిలో కూలి చేసుకున్న వాడి దగ్గర 10% దర్శన భాగం కట్టమని క్యాన్వసింగ్ చేస్తున్నారు టీవీల్లోని, తర్వాత యూట్యూబ్ ఛానల్లో. దర్శన భాగం అంటే మీకు సరిగ్గా అర్థభావన కలిగిన క్వశ్చన్ నేను వివరంగా చెప్తున్నాను, దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. ఒక పేదరాలు ఉంది, ఆమె కూలికి వెళ్తే 200-300 వస్తుంది. ఆ 200-300 30 రూపాయలు తీసి మందిరాన్ని కడుతున్నారు. ఏ కారణం చేత కడుతున్నారు? వాళ్ళు కష్టపడ్డ డబ్బులు మందిరాన్ని కట్టాల్సిన అవసరం ఏముంది? లేదు. అయితే వాళ్ళకి దాదాపు ఎక్కడికన్నా వెళ్తే ఆ జబ్బు కోసము 5 లక్షలు, 6 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అవుతుంది అంటున్నారు. అది పెట్టుకోలేని స్థితిలోనే ఉండి మరణస్థితి వచ్చినప్పుడు నిజమైన దేవుడు ఎవరా అని వచ్చిన తర్వాత నువ్వు ఇలా ప్రార్థన చేయమ్మా అని మేము దగ్గర కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగుపడరు. డబ్బు కావాలంటారు, కొన్ని డబ్బు ఇచ్చినా బాగుపడిన జబ్బులు ఉన్నాయి. అలాంటి మొండి జబ్బులు కూడా ఇలా ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు రూపాయి ఇవ్వకుండా కూడా జబ్బులు నయమవుతున్నాయి. ఆ నయమవుతుంటే వాళ్ళు తీసుకొచ్చి దర్శన భాగాలు ఇస్తున్నారు. వాడు ఇచ్చే దర్శన భాగాలంతా దానికోసం రాష్ట్రం అల్లోకొల్లలో అయిపోతున్నారు. మీరు రండి, మీరు వచ్చిన తర్వాత నాకు క్యాన్సర్ ఉందా లేకపోతే ఎయిడ్స్ ఉందని అనండి,
మేము చెప్పింది మీరు చేయండి. ఎలా అంటే దేవుని స్తుతించాలా, దేవునితో కన్నీరు కార్చాలా, ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా. మీరు చేయగలరా? చేస్తే నా దగ్గర పంపించండి, నా అడ్రస్ మీకు ఇచ్చి ఉన్నాను. నేనే కాదు, నాలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు, నేను ఒక్కనే కాదు భక్తుడిని. వాళ్ళ దగ్గరికి పంపించండి. పంపించిన విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి. నువ్వు తప్ప ఇంకెవడ లేదని విశ్వాసంతో ప్రార్థన చేయండి. అంతేగాని టైం పెట్టడం కాదు. బ్రతికించిన నువ్వే, మరణించిన నువ్వే, చంపిన నువ్వే, ప్రభా నువ్వు ప్రార్థించు, నువ్వు బాగుపడతావు. అప్పుడు హాస్పిటల్తో పని లేదు, హాస్పిటల్లో లాభం లేదన్న వాళ్ళు ఎంతమంది బాగుపడుతున్నారు. అక్కడ కూర్చొని ఏదో ఇంటర్వ్యూలు చేసి మాట్లాడటం కాదు. ఎఫెసు సంఘములో చేరిన వారు జీవము గలవారు. ఎఫెసు సంఘము జీవము, అది దేవుని విశ్వసించారు. మనిషి జీవితంలో శిశుస్థితి, చిన్నపిల్లల స్థితి. దేవుడు కూడా చిన్నపిల్లల స్థితిలో ఉంటేనే నీకు పరలోక రాజ్యం ఉంది అని అంటున్నాడు. చిన్నపిల్లల స్థితి ఏంటి? ఎన్ని కేకలు వేసినా, ఎన్ని బొబ్బలు వేసినా, ఏదేసినా కూడా సాయంత్రాన్ని మళ్ళీ కలుసుకుంటారు. పెద్దోళ్ళైతే ఎన్ని చూస్తున్నాం టీవీల్లోని, చిన్న విషయాల కోసం చంపేయటం, తల్లులు చంపేయటం, తండ్రులు చంపేయటం, ఇది రాక్షసతత్వం అంటారు. యవన స్థితి, వృద్ధాప్య స్థితి ఉన్నట్లు ఆత్మీయ స్థితిలో కూడా అనేక స్థితులు ఉన్నాయి. చిన్నపిల్ల స్థితి, వృద్ధాప్య స్థితి, యవన స్థితి, ఇలా ఉన్నప్పుడు కూడా మరి ఆత్మీయ స్థితులు కూడా ఉన్నాయి. ఎఫెసు సంఘ స్థితి శిశు స్థితి వంటిది, చిన్నపిల్లల స్థితి అంటే వంటిది. మీరు ఏం చెప్తున్నారు? లోకంలో డైరెక్ట్గా మాట్లాడుతున్నారే కానీ అసలు బైబిల్ అంటే ఏమిటి? ఇది ఆత్మకు సంబంధించింది, ఆత్మస్వరూపానికి సంబంధించింది. అది ఎవరు మాట్లాడట్లేదు, మీ ఇష్టప్రకారంగా మీరు మాట్లాడుతున్నారు. ఆత్మీయ స్థితిలో శిశువుగా, ఎఫెసు స్థితిలో చనిపోయిన వారు పరదేశంలో నుందురు. అక్కడ పరదేశంలోనే ఉంటారు. అప్పుడే నరకానికి పరలోకం లేదు, పరదేశంలో ఉంటారు. ఎవరి స్థితి గల ఆత్మీయ స్థితిలో చనిపోయినవారు రక్షణ స్థితిలో నుందురు. చనిపోయిన వారు ఆత్మీయ స్థితిలో, యవన స్థితి గల ఆత్మీయ స్థితిలో, యవనంగా ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిలో చనిపోయిన వారు రక్షణ స్థితిలో నుందురు. దేవుని నమ్ముకొని ఉన్న బిడ్డలు ఒకవేళ మరణిస్తే అప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? రక్షణ స్థితిలో ఉంటారు. మీరు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇప్పుడే అన్నారు, ఇందాక బాగా నమ్మన్నారు అని మళ్ళీ మీరు ప్రశ్న వేసుకోవచ్చు. దేవునిలో ఉండి కూడా పూర్తిగా నమ్మలేని స్థితిలో ఉన్న వాళ్ళకి యవన స్థితిలో మరణం వస్తుంది. ఏ స్థితిలోనా రావచ్చు. దేవునిలో ఉంటే దేవుని ప్రార్థించి అలాగే మరణం లేదంటే ఉంది, కానీ పూర్తి విశ్వాసం కావాలని ప్రభు చెప్తున్నాడు. విగ్రహారైనా, ముస్లిం అయినా, క్రైస్తవైనా, ఏదైనా కూడా పూర్తిగా నన్ను నమ్మితేనే నీకు రక్షణ, తర్వాత మరణం లేకుండా 100 సంవత్సరాలు దాటేదాకా నేను కాపాడుతాను అంటున్నాడు. విశ్వాసం ఉంటే సరిపోదు, ప్రార్థన కావాలి. ప్రార్థన ఉంటే సరిపోదు, నమ్మకం కావాలి. నమ్మకం ఉంటే సరిపోదు, అనుకున్న సమయానికి నువ్వు ప్రార్థనగా రావాలి. రక్షణ స్థితిలో నుండు. ఆత్మీయ స్థితిలో వృద్ధాప్య స్థితి గలవారు నూతన యెరూషలేమునకు వెళుదురు. వృద్ధాప్య స్థితి గలవారు నూతన యెరూషలేము. ఈ నూతన యెరూషలేము ఇంకా కట్టబడలేదు. 12 మంది పాత నిబంధన కర్తలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదివే తర్వాత చూస్తే ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు యెహోవా తండ్రి అగ్ని జ్వాలల మీద. ఆ చుట్టూ 4 సింహాసనాలు, ఒకటి పక్షరాజు దేవదూత, 2 ఆవు అంటే జంతువుని తినని, మాంసం తినని, గడ్డి తినే ఆవు రూపంలో ఉన్న దేవదూత, అలాగే మనిషి పోలిన దేవదూత, అలాగే మాంసమును భక్షించే సింహ రూపంలో ఉన్న దేవదూత. ఈ 4 దేవదూతలు 4 సింహాసనాలు ఉంటాయి. దానికి మళ్ళీ 24 సింహాసనాలు ఉంటాయి. వాటి చుట్టూ పాత నిబంధన కర్తలు 12 మంది, కొత్త నిబంధనలు 12 మంది, 24 మంది. 24 మంది, 12 మంది గోత్రాలు. ఈ గోత్రాలు కొత్త యెరూషలేము వజ్రవైడూరులో, నిర్గమాకాండంలో ఉన్న వజ్రవైడూరుల రత్నాలు పొదిగి గోత్రాలు కట్టి వాడిని పిల్లర్స్గా 12 మంది
కొత్త నిబంధన ఉన్న 12 మంది తలుపులు, వాటిని కూడా గోత్రాల పేరు మీద రత్నాలతో కట్టబడిని. ఇది కొత్త యెరూషలేము. మొత్తం 3 యెరూషలేము. ఒకటి భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక యెరూషలేము, 2 కొత్త యెరూషలేము, 3వది యెహోవా తండ్రి ఉన్న యెరూషలేము. అందరికీ కృప ఉన్నది. కానీ కొందరే పెళ్ళు కుమార్తెలు రక్షణ తీసుకున్నారు, మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇందులో పెళ్ళు కుమార్తె వరుసకి సంబంధించింది కొంతమంది. వాళ్ళు పూర్తిగా విశ్వాసంతో ఉండాలి, నమ్మకంగా ఉండాలి, భక్తిలో ఉండాలి, జీవము పొంది వెలుగుచుందురు. వీళ్ళు జీవము పొంది భూమి మీద వెలుగుగా ఉంటారు, పరలోకంలో కూడా వెలుగుగా ఉంటారు. గాన వారి దీపస్తంభములుండును. కొందరు జీవము పొంది వెలిగి పడిపోదురు. దీపస్తంభంలాగా కొంతమంది ఫస్ట్ చక్కగా వెలుగుతారు. సొలొమోను రాజు ఎంతగా ఎదిగాడు. అతని గంట ప్రపంచంలోని జ్ఞానమైన వాడు ఎవడు లేడు. అంత జ్ఞానాన్ని ఇస్తే లాస్ట్కి మళ్ళా అతను వెలుగులో నుంచి చీకటిలోకి వచ్చేసాడు. ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే. వీరి దీపస్తంభము తీసివేయబడును. అతని దీపస్తంభాన్ని తీసివేయబడతారు. ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎప్పటి వరకు, దేవుడిని మన దగ్గరికి వచ్చే వరకు, లేకుంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళే వరకు కూడా విశ్వాసంగా నమ్మకంగా ఉండు. అప్పుడు నీ వెలుగు పరలోకంలో భూలోకంలో వెలుగుతూ ఉంటావు. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, సంఘము, సమస్తము కూడా జీవవృక్ష ఫలములు పరదేశులో భుజించును. జీవవృక్షము పరలోకంలో భుజించును. ఆదాము అవరి ప్రభు చూశాడు, పండు తిన్నాడు, తప్పు చేశారు, వెంటనే వచ్చారు. ఆదామా ఎక్కడున్నామంటే దాని ముందు వెంటనే వచ్చేశారు. ఇప్పుడు చెట్ల దాక్కున్నాను అంటున్నారు. ఆకులు కచ్చడాలు తొడుక్కున్నారు. ఎందుకంటే మనకు సిగ్గేస్తుందన్నారు. సిగ్గు తెలియపరిచింది ఎవరో, పండు తిన్నారంటే తిన్నానన్నారు. ఒకడక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అవి తినేస్తే తప్పు చేసిన వాడు. జీవవృక్ష ఫలాలు కూడా తింటే బైబిల్ అంతా అబద్ధమైపోతుందని వాళ్ళిద్దరిని కూడా బయటికి వెళ్ళిపోమని అగ్ని కంచె నుంచి దేవదూతలను ఉంచి వాళ్ళని బయటికి పంపించారు. వారు పరదేశంలోని అంతస్తుల ప్రకారం ఎదుగుదురు. పరలోకంలో 7 అంతస్తులు ఉన్నాయి. భూలోకంలో మనం కష్టపడే కొద్దీ పరలోకంలో 7వ అంతస్తుకి వెళ్ళగలము. పరదేశకు పై ఉన్న స్థితులకు వారు పెరగరు. ఈ లోకంలో మనం సరిగ్గా కష్టపడి, ఏం కష్టపడి దేవుని ప్రచారం చేయాలి. దేవుడు సృష్టికర్త ఎవరో తెలియపరచాలి. కొంతమంది ఈ లోకంలో రకరకాలుగా దేవుడు కాదు యేసయ్య దేవుడు కాదు, సృష్టికర్త యెహోవా తండ్రి, అతను ఎవరో మాకు తెలియదు అని రకరకాలుగా అంటున్నారు. అన్న తర్వాత మనము వాళ్ళ వాతావరణాన్ని బట్టి మనం దేవుని శక్తిని ఏంటో చూపించగలగాలి. మోషే చూపించలేదా? అలాగే మనం ఆ మనుషులకును దేవునికి రాయబారిగా ఉండాలి, లేకపోతే మధ్యవర్తిగా ఉండాలి. మన సంఘంలో ఉన్నవాళ్ళు ఏ అద్భుతాలు చేస్తున్నారో అది చూడాలి. నాటకం కాదు, నిజము. ట్రాక్టర్లు లాభలేదన్నది ప్రభు చేస్తారు. వెలుగు జీవము స్థిరముగా కలిగి ఉండవలేనంటే విశ్వాసం ఉండవలను. పూర్తి విశ్వాసం కావాలి. దేవుని చూపించు, లేదంటే దేవుని శక్తి ఇక్కడ మాకు కల్పించేలాగా చెయ్యి. ఇవన్నీ కూడా పనికిరానివి. నువ్వు మార్పు రా, ముందు నువ్వు విశ్వసించు. సాధు సుందర్ సింగ్ గారు ఏ రూపుడిగా ఉన్నారంటే, ఆ సాధు సుందర్ సింగ్ గారు అసలు ఈ లోకాన్ని తయారు చేసింది ఎవరు? ఈ పంచభూతాలు తయారు చేసింది ఎవరు? ఆ దేవుని నేను కనుక్కోవాలి అని అతను, లేకుంటే నేను మరణించానా, నేను కనుక్కుంటానన్న రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి 1.5 గంట సేపు ప్రార్థన, అతను మౌనంలో ఉండిపోయాడు. 1 గంట సేపు దాకా ఎవరు రాలేదు. 1 గంట అయిపోయిన తర్వాత యేసు ప్రభు సిలువ వేసుకొని వచ్చారు. నువ్వు క్రిస్టియన్స్ మతానికి చెందిన వాడివి కదా, నిన్ను నేను పిలవలేను కదా, అసలు నువ్వంటే నాకు చిరాకు కదా, నువ్వు బైబిల్లో నీ పాఠ పుస్తకాలు నేను కాల్ చేశాను కదా, నువ్వెందుకు వచ్చావు అని అడిగినప్పుడు సృష్టికర్త అని పిలిచావు. ఎవరన్నా వచ్చారా? రాలేదే.
మరి ఎందుకు నేను వచ్చాను అని ప్రభులో నుంచి ఒక వెలుగు ఆ సాధు సుందర్ సింగ్ గారిలోకి వెళ్ళి వెంటనే అతను మార్పు చెందాడు. హిమాలయ పర్వతాల్లోని 560 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఉన్నారు. దానికి సాక్ష్యాధారాలతో ఉన్నారు. సినిమాలు తీశారు. లోకం నశించిపోయే సమయంలో హిమాలయ పర్వతాలు పోదన్నారు. మన భారతదేశం తరపున 4 ఉన్నారు. ప్రపంచం మొత్తం అంతా 500 మంది ఉన్నారు. ఏది మీరు మనసు పెట్టి ఆ దేవుని కోసం కొంచెం ఆలోచిస్తే మీకు నిజం తెలుస్తుంది. అంతేగాని ఏదే మనసులో పెట్టుకొని ఈ దేవుడి కోసం ఆలోచిస్తే ఈ దేవుడి మీద మీరు బురద జల్లటానికి మాట్లాడితే అది దేవుడు నీకేమీ కనిపించే వాతావరణాన్ని సరి చేయలేరు. వీటన్నిటినీ విశ్వాసికి అందించినది పరిశుద్ధాత్మయే. పరిశుద్ధాత్మ విశ్వాసికి వాక్యోపదేశం వల్ల విశ్వాసం వచ్చును. వాక్యం ద్వారా విశ్వాసం వస్తుంది. వాక్యాన్ని వినాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, ఇంటికి వెళ్ళాలి. ఏ వాక్యం రూపంగా చెప్పామో విశ్వాసం నమ్మడమే కాదు, బోధకుడు చెప్పింది బోధకుడు కూడా వాక్య రూపంగా నడవాలి. వినేవాళ్ళు కూడా వాక్య రూపంగా నడవాలి. గనుక ఆత్మ లేకపోతే లాభం లేదు. ఆత్మ కావాలి. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. మార్తా మరియా ఇద్దరు ఉన్నారు. లాజరు ఉన్నాడు. లాజరు మరణించాడు. అక్కడ తీసుకెళ్ళమన్నారు. ప్రభు వెళ్ళారు. 4 రోజులు మురికి వాసన పడుతుంది. అక్కడ వెంటనే లేపారు. లాజరు బయటకు వచ్చారు. అబద్ధమా? సాక్ష్యాధారాలతోని ఇప్పుడు ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ చూపిస్తున్నారు, చూసి కూడా మాట్లాడుతున్నారు. అక్కడ మరి ఏ రూపంగా చచ్చిపోయినోడు బ్రతికించాడంటే అతని పాదాలు పట్టుకొని మనము ప్రార్థించాలి. కానీ అక్కడ కొడతాకెళ్ళారంటే కారణం అది మీకు తెలియదు. యేసు ప్రభు యెరూషలేములో పుట్టాడు. అక్కడ పుట్టినరోజు చేయట్లేదని, ఇక్కడ చేస్తున్నారని, అక్కడ ఏమీ లేదని, యేసు ప్రభు అంతే అబద్ధమని మీరు నమ్మితే సరిపోద్దా? దానికి సాక్ష్యాలు ఉన్నాయి. రోమన వాళ్ళు ఆ రోజున వెళ్ళి కయ్యప్ప దగ్గరను పిలాతు దగ్గరను డబ్బులు తీసుకొని వాళ్ళు శిశువులు ఎత్తుకెళ్ళిపోయారు శవాన్ని చెప్పారు. అబద్ధం. అది మీకు తెలుసా? తెలియదు. అందుకని ఇశ్రాయేలు జనాన్ని రోమ సామ్రాజ్యం మొత్తం అంతా కూడా అబద్ధాలు చెప్పి నమ్మించారు. అది మీకు తెలియదు. మీరు చెప్పితే మీరు నమ్మరు. నీవు నమ్మినా నమ్మకపోయినా ఎందుకు? మా గొప్ప దేవుని నువ్వు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. ఆత్మ లేకపోతే లాభం లేదు. ఆత్మతో వినాలి. నీ దగ్గర ఆత్మ లేదు. సాతాను నిన్ను పూర్తిగా ఆవరించి ఉన్నాడు. ఉన్న తర్వాత నువ్వేమింటావు? అదే కనబడుతుంది నీకు. మొత్తాన్ని పండ్లు తండ్రి పరదేశమందు ఈ ఫలములను నీ యొక్క పోయిన ఎడల ఈ భూమిపై సంపాదించిన జీవము పోవును. పరదేశంలో ఆ జీవవృక్షాలు ఉన్నాయి. తర్వాత ఆ జీవవృక్షాలు ఉన్న ప్రకారంగా మరి జీవవృక్షాలు మనకిస్తారు.